ఇప్పుడు అలా కాదండి, చాతుర్వర్ణం మయా సృష్ట్య అన్నాడు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఎవరి రోల్ వాళ్ళకు ఉందా లేదా? నువ్వు శూద్రులును అదేంటి వైశ్యులు లేకుండా కెన్ యూ ఇమాజిన్ ఎ సొసైటీ? ఇంకేమనంటే హయ్యర్ క్లాస్ లేకుండా యూ కెన్ ఇమాజిన్ ఎ సొసైటీ, లోయర్ క్లాస్ లేకుండా యూ కెనాట్ ఇమాజిన్ ఎ సొసైటీ. ఎందుకంటే ఫౌండేషనే లేదు అక్కడ. ఫౌండేషన్ కింద ఉంటుందా, రూఫ్లో ఉంటుందా? ఫౌండేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో అందుకనేంటి ఫౌండేషన్కి ఎక్కువ మంది జనాలు ఉన్నారు, పైకి వెళ్ళేటప్పటికి తక్కువ మందే ఉంటారు కదా. సో కాబట్టి ఏంటంటే ఇది తక్కువది అది ఎక్కువదని మనం అనుకోవటానికి వీల్లేదు. మెల్లమెల్లగా స్టెప్ వైజ్ మనుషులు ఇంప్రూవ్ అవుతారు. సో కాబట్టి ఆ విధంగా మనం అందరికీ, అన్ని వర్గాల వారికి ఈక్వల్ ఇంపార్టెన్స్ వాజ్ గివెన్ ఇన్ అవర్ వర్ణాశ్రమ ధర్మాలు. అంతేగాని అంటే అస్పృశ్యత ఎందుకు వచ్చింది అని అంటారు. అస్పృశ్యత కూడా దానికి కూడా కొన్ని సాంఘిక కారణాలు కాదు, సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఆ సైంటిఫిక్ రీజన్స్ అంటే ఇలాంటి ఇప్పుడు ఇట్లా ఒక విధమైనటువంటి ఆధ్యాత్మికంగా నువ్వు ఉన్నతికి వెళ్ళటానికి అటువంటి ఆహారాలు తిన్నవాళ్ళు పక్కన ఉంటే మనకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, అందుకని వద్దంటారు. ఆ విధంగా అస్పృశ్యత డెవలప్ అయింది. అరే దూరం కూర్చోవయ్యా బాబు, నువ్వు అదేదో తిన్నావు అని అంటాం. సో ఆ విధంగా మెల్లమెల్లగా అది ఒక అస్పృశ్యతలాగా అలవాటైంది అంతే, అంతకంటే అందులో ఏమి విషయం లేదు. ఓకే రైట్, అది అయిపోయింది. ఇంకా ఎనీథింగ్ మీరు ఏదో చెప్తాను. ఏమో వాళ్ళ ఇష్టం. ఓంకారం సరిపోతుంది, లేకపోతే చాలా బీజాక్షరాలు, చాలా కాంబినేషన్స్ అన్నీ పెట్టి మంత్రాలు తయారు చేస్తారు. ఒక్క ఓంకారం సరిపోతుంది. అయితే ఓంకారాన్ని ఇంకొక మాట కూడా అంటారు, ఉద్గీత అంటారు. ఉద్గీత అంటే పైకి తీసుకెళ్ళేటటువంటి గీత. ఓంకారాన్ని ఒక అక్షరం కింద చెబుతారు, ఒక పదం కింద చెబుతారు, ఒక స్వరం కింద అసలు ఇంకా అంతా ఓంకారంలోనే ఉంది. కాబట్టి ఓంకారం ఒకటి చాలు. అయితే ఓంకారం అనేది స్త్రీ స్వరూపం, అంటే పరమాత్మ నుంచి ఆ నిర్గుణ పరబ్రహ్మ నుంచి బయలువెడుతున్నటువంటి శబ్ద తరంగం అది ఆ శబ్దాన్ని పట్టుకుని మనం ఆ శబ్దంలో నిశ్శబ్దం ఇమిడి ఉన్నదని తెలుసుకున్నవాడికి ఓంకారం చాలు. ఓంకారంలో శబ్దంలో నిశ్శబ్దం ఇమిడి ఉన్నదని తెలుసుకున్నవాడికి ఓంకారం చాలు. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్? ఎవరైనా శబ్దంలో నిశ్శబ్దము ఇమిడి ఉన్నదని తెలుసుకున్న వాడికి ఓంకారం ఈజ్ ఇనఫ్. సో నిశ్చలం అయిపోవడం కాదు, అంటే ఆ ఓ మా తర్వాత డౌన్ అయిపోయి ఒక చిన్న నిశ్శబ్ద తరంగానికి వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఏంటి? ఎవడు ఓంకారం చేయగలడు? ఓన్లీ మానసిక శబ్దము తగ్గిన వాడు మాత్రమే ఓంకారం వాడికి చాలు. అసలు నిశ్శబ్ద బ్రహ్మ అనే మాట ఎందుకు వచ్చింది? నిశ్శబ్ద బ్రహ్మ ఉంటేనే శబ్ద బ్రహ్మ వచ్చింది. సో కాబట్టి ఒక స్టేజ్లో అంటే ఓంకారం అనగా 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 చెప్పగా ఓం 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 అనగా 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 ఒక మైండ్ అంతా కూడా ఒక నల్లిఫై అయిపోతుంది. అది కూడా కూర్చొని విపరీతమైన దానికి కూడా సాధన ఉంటుంది. ఎంత సాధన అంటే నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు దానితోటి ఆగిపోవాలి. ఆ విధమైనటువంటిది ఓంకారం చేస్తే కనుక చాలు. కానీ పాసిబిలిటీ ఉంది, కానీ ఈ ప్రాపంచికం ఉన్న వాళ్ళకి ఈ ఓంకారం చాలు. ఎందుకు చాలదంటే నీకు శరీరంతో పాటు ఇంకా చాలా చాలా లంపటాలు ఉన్నాయి. ఆ లంపటాలు ఊడాలంటే ఈ మంత్రం మిగతా మంత్రంతో కలిపి చెబుతారు, లేకపోతే ఉత్త ఓంకారం చాలు. నువ్వు కంప్లీట్గా అడవుల్లోకి వెళ్ళి పూర్తిగా సన్యసించి అసలు సంసార వాసన లేకుండా ఉండాలి. దాన్ని సంసార వాసనలోకి నువ్వు ఎంటర్ అవ్వకూడదు, అప్పుడు ఓంకారం సరిపోతుంది. కానీ మామూలుగా ఇలా ఉన్న వాళ్ళకి ఎవరికి అది సరిపోదు. ఈవెన్
సంసార వాసన లేకపోయినా దేహాత్మ వాసన ఉన్నది అంటే ఓంకారం చాలదు. అందుకని మొదట అసలు ఓంకారమే ఒక మంత్రం, దానికి అన్ని రైలు పెట్టేలాగా మిగతావన్నీ అతికించబడ్డాయి, మిగతా మంత్రాలన్నీ అతికించబడ్డాయి. అసలు మొదట ఓంకారమే ఉన్నది. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మిగతా మంత్రం ఎందుకు అటాచ్ చేస్తారు, నీకున్నటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్రం ఇస్తారు, అందరికీ ఒకటే మంత్రం ఇవ్వరు జనరల్గా. అంటే నీ యొక్క మానసిక పరిస్థితిని బట్టి, నీ యొక్క శారీరక పరిస్థితి బట్టి, నీ యొక్క వర్ణాశ్రమ, నీ యొక్క అంటే ఇది కులం గోత్రానికి సంబంధించి కాదు. ఇప్పుడు చూడండి, ఒకడు బాగా ఒక్కొక్కళ్ళు ఏంటి సాత్వికమైన ఆహారమే తింటూ ఉంటారు, వాళ్ళకు ఒక రకం మంత్రం ఇవ్వాలి. ఒకళ్ళు తమో గుణ సంపన్నమైన ఆహారం తింటూ ఉంటారు, వాళ్ళకు ఇంకొక మంత్రం ఇస్తారు. అందరికీ ఒకే మంత్రం ఇవ్వరు. సో అలాగే ఓంకార మంత్రం అనేది తెలియాలి అంటే చాలా దానికి ఒక చిన్న పసిపిల్లవాడి హృదయంలాగా ఉన్నవాడికి మాత్రమే ఓంకార మంత్రం పనిచేస్తుంది, మిగతా వాళ్ళకి. అంటే ఆల్మోస్ట్ ఆ మంత్రం తీసుకునే స్టేజ్ అప్పటికే వాళ్ళు మెంటల్గా స్టేబుల్ అయిపోవాలి. అన్ని రకాల భాషల్లో పెట్టిన నువ్వేం చేస్తావంటే అక్షరాభ్యాసంతో పాటు అందుకే ఓం ఫస్ట్ రాయిస్తారు పిల్లలకి. ఇంకా మిగతా అక్షరాలు రాయించదు, ఓమే రాయించు పిల్లాడి చేత. వాడు చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని, ఐపీఎస్ కావాలి, ఐఏఎస్ కావాలి, ఇవన్నీ పెట్టకు. వాడికి ఆ ఓంకారం చాలు. అందుకే ఫస్ట్ ఇప్పుడు చూడండి, అంటే మీకు అక్షరాభ్యాసం చేసినటువంటి నాలెడ్జ్ ఎవరికన్నా ఉందో లేదో, 3 గీతలు గీస్తారు. మూడు ఇలా ఫస్ట్ ఒకటి ఓం, ఫస్ట్ గీతలో ఓం ఒక్కటే ఉంటుంది. రెండో దాంట్లో నమః పెడతారు, మూడో దాంట్లో శివాయ పెడతారు. సో ఓం ఈజ్ ఎనఫ్ యాక్చువల్గా. ఈ 2 నమః శివాయ అందులోనే ఉన్నాయి. ఆ ఒక్కటే పిల్లవాడికి అక్షరాభ్యాసం చేయించి మిగతా చదువు సంగతి చెప్పకు, హీ విల్ బికమ్ ఏ అల్టిమేట్. ఇంకా మళ్ళీ ఆయన అందే అట్లాగే వెళ్ళిపోతాడు. ఇంకా అంతే. అసలు ఈ ప్రపంచ వాసన కూడా చూడవాడు. ఇంకా అదే ఓంకారం దిద్దబెట్టాలి ఆ పిల్లాడికి. దిద్దబెట్టేసి ఇంకా నువ్వు అది కావాలా, ఈ చదువుకోవాలా, క్లాసులో ఇట్లాంటి పిచ్చి చేష్టలు చేయొద్దు. అర్థమైందా? అది ఓంకారం ఈజ్ ఇనఫ్.